ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు జ్యోతిష్రత్న జ్యోతిష్ సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచిది. గురుగారు, నక్షత్ర సిరీస్ లో భాగంగా ఈరోజు మనం మృగశిర నక్షత్రం గురించి మాట్లాడదాం. ఏంటి నక్షత్రం యొక్క ప్రత్యేకతలు, ఈ నక్షత్రంలో జన్మించిన వారి జీవితం పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు ఏ విధంగా ఉంటుంది, పూర్తి విశేషాలు తెలియజేయండి. మృగశిర. మృగము అంటే జంతువు, శిర అంటే తల. జంతువు యొక్క తల అంటే ఒక జింక తల ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ నక్షత్రం అని మనకు జ్యోతిషం తెలియజేస్తుంది. ఈ నక్షత్రంలో ఉన్న 4 పాదాలు, 2 పాదాలు వృషభంలో, 3-4 పాదాలు మిథునంలో ఉంటాయి. నక్షత్రానికి అధిపతి కుజుడు. ఈ నక్షత్రంలో రాఘవేంద్ర స్వామి జన్మించాడు. ఈ నక్షత్రం అంటే కొబ్బరి చెట్టు అని కూడా చెప్తారు. ఈ నక్షత్రానికి గురువు యొక్క ప్రభావం కూడా ఎక్కువ ఉంటుంది అని అంటారు. అదేవిధంగా ఈ నక్షత్రంలో మొదటి 2 పాదాలు పుట్టిన వాళ్ళు ఆచితూచి ఆలోచించి నిదానంగా పక్కా ప్లాన్తో ముందుకెళ్తారు. ఈ 3-4 పాదాలు పుట్టిన వాళ్ళు వీళ్ళతో యుక్త వయసు వచ్చే వరకు వీళ్ళతో ఏగాలి. బాధ్యత తెలియదు అంటారు. అంతగా జాలీగా ఉంటారు. వీళ్ళున్నంత జాలీగా ఇంక ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు, అంత జాలీగా ఉంటారు. మిథునంలో ఉన్నటువంటి 3వ పాదం 4వ పాదం జన్మించిన వాళ్ళు లైఫ్ని ఎంజాయ్ చేయాలి, అందుకే పుట్టాము అనే విధంగా ఉంటారని జ్యోతిషం తెలియజేస్తుంది. కాబట్టి యుక్త వయసు వచ్చినప్పుడు ఈ మృగశిర 3-4 పాదాలు ఉన్న వాళ్ళు చాలా చలాకీగా ఒక విధంగా వీళ్ళు కంట్రోల్ చేయాలంటే కూడా కష్టం, అంత అట్లా ఉంటుంది. అయ్యో వయసు, యుక్త వయసు, అది నక్షత్రాధిపతి కుజుడు. కాబట్టి వీళ్ళకి యుక్త వయసు వచ్చేకాడికి ఈ నక్షత్రం వల్ల అందులో మిథునం అంటేనే ప్రయాణము అని అర్థం. కాబట్టి వీళ్ళు చాలా హుషారుగా చలాకీగా ఉంటే వీళ్ళని కొంచెం హ్యాండిల్ చేయలేకపోతాం. కానీ ఒక విధంగా మాత్రం మంచి లైఫ్ని ఎంజాయ్ చేసేవాళ్ళని అర్థం 3-4 పాదాలు పుట్టిన వాళ్ళు. ఈ నక్షత్రంలో చెవులు కొట్టడము, వైద్యం చేసుకోవడము, శివారాధన చేయడము, ఇట్లా ముఖ్యమైన పనులు కూడా చేసుకోవచ్చు, చాలా మంచిది. ఈ నక్షత్రము విడివడిన నక్షత్రం అంటారు. విడివడిన నక్షత్రం అంటే ఒక రాశిలో 2 పాదాలు, ఇంకో రాశిలో 2 పాదాలు ఉంటాయి. అంటే అది ఒక విధంగా చెప్పాలంటే పగల కొట్టబడింది అని కూడా అర్థం. ఈ విడివడిన నక్షత్రాల వల్ల జ్యోతిషం నిలబడింది. వాస్తవంగా ఇంకా ఉన్నాయి ఇంకొన్ని నక్షత్రాలు, అవి ఒక రాశిలో ఉండవు. అంటే ప్రతి రాశిని ఇంకొక రాశిని కలుపుతూ వెళ్ళేటువంటి నక్షత్రాలు ఇవి. కాబట్టి ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకు కుజదశలో ప్రారంభమవుతుంది జీవితము. కుజదశలో ప్రారంభమయ్యి రాహుదశ కరెక్ట్గా వీళ్ళకు యుక్త వయసులో రాహుదశ ఉంటుంది. రాహు యుక్త వయసులో వచ్చినప్పుడు కొంచెం కష్టం. ఈ ప్రేమని, ఇంకేదో ఆశలు, సుఖభోగ జీవితం అంతా రాహువే. అప్పుడు యుక్త వయసులో వచ్చినప్పుడు ఏమి ఎక్కువగా ఆశపడతారు. ఇలాంటి డ్రెస్ ఉండాలి, అలాంటి ఫుడ్ తినాలి, ఇలాంటి బైక్ ఉండాలి. మరి ఈ వృషభంలో కూడా 2 పాదాలు వెనుకున్నాయి కాబట్టి 2వ స్థానం కాబట్టి ఆ తిండికి, మంచి తిండికి ప్రాధాన్యత ఇస్తారు. ఈ ప్రేమ కలాపాలు, ఇష్టమైన అమ్మాయినితో తిరగాలని, సుఖభోగాలన్నీ రాహువే సూచిస్తాడు. కాబట్టి రాహు దశలో వీళ్ళకు మంచి కలర్ఫుల్ లైఫ్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం రాహుకున్న సహజ లక్షణం ఒక్కరోజు దొల్లిచ్చేస్తాడు కింద. అది ఎంత పెద్దవాళ్ళైనా సరే. ఇప్పుడు పెద్ద కంపెనీలో కన్నుమరుగైపోయినవి చూస్తుంటాం మనం. జీవితాంతం ఈ కంపెనీలు తిరుగులేదన్న కంపెనీలు, వాళ్ళకి రాహుదశ ఆ స్థాయికి తీసుకెళ్ళి దొల్లిచ్చేస్తాడు. వైకుంఠపాళి అంటాం కదా, స్నేక్ అండ్ ల్యాడర్స్. మనము వేస్తాం, అది ఆ నెంబర్స్ వేసే పిచ్చులు వేసి పైకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక పెద్ద పాము ఉంటుంది. దాని నోట్లో పడకూడదని ప్రయత్నిస్తారు. పడినప్పటికీ ప్రారంభం ఎక్కడ కూడా అక్కడికి వచ్చేస్తారు. రాహు అలా ఇస్తాడు. కాబట్టి రాహు యోగించాలంటే ప్రతి ఒక్కరికి యోగిస్తాడు రాహు. అవయోగాన్ని మాత్రం ఇలా కొడతాడు. చూడు ఇంకా నీకు ఎట్లుంటుందో, ఇదే శాశ్వతం అనుకుంటావా అని. కాబట్టి అక్కడ కేర్ఫుల్గా ఉండాలి. ప్రేమ విఫలం కావడము అంటే వీళ్ళు ఎక్కువగా జాలీ పర్సన్స్ అన్నాను కాబట్టి వీళ్ళకి ఒక్కసారిగా ఏదన్నా కష్టం వస్తే తట్టుకోలేరు. ఏదైనా దుశ్చర్యలు చేసుకోవడము, జాతకంలో ఆయుష్కారకుడు ఇంకా 8వ స్థానం ఇవన్నీ చూసి నిర్ధారించవచ్చు. ఇప్పుడు రాహుదశలో వీళ్ళకు అది తప్పనిసరి. మేము జాగ్రత్త చెప్పించినా తప్పించుకోలేరు. ఆ గ్రిప్ అనేది అంత ఈజీగా రాదు, విన్నంత సులభం కాదు. రాహుదశ అయిన తర్వాత గురు మహర్దశ. గురుదశ వీళ్ళకు యోగించదు. ఎందుకు యోగించదంటే వృషభ రాశికి అష్టమాధిపతి గురువు అయిన కూడా పాపి, మిథున రాశికి బాధకాధిపతి.
కాబట్టి వృషభ మిథున రాశుల వాళ్ళకు లేదా లగ్నాల వాళ్ళకు గురువు పాపగ్రహము. అంటే మిథున లగ్నంలో పుట్టుంటారు అనుకోండి, మిథున రాశిలో పుట్టినా కానీ సప్తమాధిపతి గురువు బాధకాధిపతి అన్నాడు కాబట్టి వైవాహిక జీవితంలో ఏదో ఒక బాధ ఎదుర్కోవాల్సిందే. ఇది రూల్. పరిహారం ఏంటి అంటే ఎదుర్కోవడమే పరిహారం. మా వైవాహిక జీవితం బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుందంటారా? బ్రేక్ అవ్వదు, గురువు ఎప్పుడు బ్రేక్ చేయడు. బాధలు కమర్షియల్గా ఉండేటువంటి భార్య కావచ్చు, లేదంటే డామినేటెడ్గా రావచ్చు, లేదా ఇంకేదన్నా కావచ్చు, ఇతనికి సంసార జీవితంలో బాధలు ఉంటాయి. ఈ రాశి లగ్నంలో పుట్టిన వాళ్ళకు గురువు ఏమాత్రం శుభగ్రహం కాదు. గురువు తర్వాత శని దశ పెడుతుంది. శని మిథున రాశి అయితే అష్టమాధిపతి, వృషభ రాశి అయితే భాగ్యాధిపతి. మిథున రాశికి అష్టమాధిపతి భాగ్యాధిపతి, వృషభ రాశికి భాగ్యాధిపతి దశమాధిపతి. వృషభ రాశిలో వాళ్ళకైతే ఓకే, అనుభవపూర్వకమైనటువంటి మెచ్యూరిటీ లెవెల్స్తో తీసుకెళ్ళిపోతారు పైకి, ఇచ్చి బాధ పెడతా ఉంటాడు. మిథున రాశి వాళ్ళకి బాధ పెట్టి ఇస్తూ ఉంటాడు. అంటే బాధ పెట్టడము వృషభ రాశి వాళ్ళకు ఫలితాన్ని ఇచ్చి బాధ పెడతాడు, మిథున రాశి వాళ్ళకు బాధ పెట్టి ఫలితాన్ని ఇస్తాడు. ఇది ఫలితం వెనక్కి వస్తుంది మిథున రాశికి, వృషభ రాశికి ముందు ఫలితం వస్తుంది. డిఫరెన్స్ అది. కానీ బాధ తప్పదు. శనేశ్వరుడు అంటేనే బాధ. ఆయన ఒక తీవ్రత ఎట్టో ఒకటి చూపిస్తాడు. తర్వాత వీళ్ళకి పెట్టేటువంటి దశ బుధ మహర్దశ. బుధ మహర్దశ చాలా చాలా విశేషంగా ఉంటుంది. ఎందుకంటే వృషభ రాశికి ద్వితీయ పంచమాధిపతి, మిథున రాశికి రాశ్యాధిపతి, చతుర్థాధిపతి. కాబట్టి బుధ మహర్దశలో వీళ్ళు ఊహించిన స్థాయికి వెళ్తారు. ఎందుకంటే రాశి వృషభ రాశిలో మృగశిర నక్షత్రంలో పుట్టినా, మిథున రాశిలో ఉన్నటువంటి 3-4 పాదాల మృగశిరలో పుట్టినా బుధుడు శుభగ్రహంగా ఉంటాడు. కాబట్టి ఇప్పటి వరకు పడి లేచినవన్నీ ఎట్లున్నాయి వింటూ ఉంటే వీటంతా అనుభవం ఎలా ఉంటుంది, అద్భుతమైన ఇంటెలిజెన్స్ వస్తుంది. అందుకే ప్రతి ఒక్కరు బాధలు పడాలనేది. బాధలు పడకపోతే నేను ఏ కష్టాలు పడలేదు, నాకేమీ తెలియదు, ఏదో పడితే ఏదో వస్తుంది. నో పెయిన్ నో గెయిన్. ఫ్లైఓవర్ అంటే ఇలా ఇటుకలు ఇసిరేస్తే ఫ్లైఓవర్ తయారవుతుందా? కష్టపడి అంటే పెయిన్, ఎంతో శ్రమ కోర్చి పెట్టుబడి పెట్టి వేస్తే అప్పుడు దానిపైన వెళ్ళిపోవచ్చు. అదే గెయిన్. మనం కష్టాలతో మన జీవితానికి ఫ్లైఓవర్ వేసుకోవాలంటే కష్టాలైనటువంటి నొప్పిని బాధలను అనుభవించినప్పుడే జీవితం ఉచ్చస్థితికి వెళ్తుంది. కాబట్టి నేను నా సుఖపడే జాతకం లేదంటే ఎంత కష్టపడతావో, ఎంత చేత కాకుండా బతుకుతారో వాళ్ళంత గొప్ప వాళ్ళు. బుధ మహర్దశ అద్భుతమైనటువంటి జీవితాన్ని ఇస్తుంది, ఇంటెలిజెన్స్ ఇస్తుంది, బంధువుల్లో గొప్ప స్థాయికి తీసుకెళ్ళిపోతుంది. అప్పటి వరకు బంధువులు చాలా కేవలంగా చూస్తూ ఉంటారు వీళ్ళని. అప్పుడు బుధ మహర్దశ వచ్చినప్పుడు తెలుస్తుంది వాళ్ళ బంధువులకి ఇతనంటే ఏమనేది. ఇతను చూపించగలుగుతాడు. అప్పుడు ఇతను వాళ్ళని ఎక్కిరించకుండా ఆదరించడం మంచిది. తర్వాత కేతు మహర్దశ పెడుతుంది వీళ్ళకు. కేతు దశ వచ్చినప్పటికీ వీళ్ళ వయసు సీనియర్ సిటిజన్లు అంటారు, ఆ ఏజ్కి వచ్చి ఉంటారు. అప్పుడు కేతు ఆ ఏజ్లో ఉన్నప్పుడు భక్తి జ్ఞాన వైరాగ్యాల వైపు వెళ్ళిపోయినారా, సూపర్. సుఖభోగ జీవితాలకు వచ్చినారా, అటర్ ఫ్లాఫ్, అప్పులు పాలైపోతారు. కేతు అంటే అప్పు, నేను ఎన్నోసార్లు చెప్పాను. కేతు దశ వచ్చినప్పుడు చికెన్ తినకూడదు. కేతు అంటే కోడి. ఈ కేతు దశ 7 సంవత్సరాలు నడుస్తుంది. వీళ్ళు ఎప్పుడు భక్తి జ్ఞాన వైరాగ్య వెళ్తారో వీళ్ళ జీవితం బుధ మహర్దశ సాధించుకుందంటే నిలబడుతుంది. ఎప్పుడైతే వీళ్ళు బుధ మహర్దశ లాగానే ఉంటుంది అనుకుని మర్చిపోయి కేతు దశలో కూడా అలా వెళ్తారో ఎదురు దెబ్బలు విపరీతం తగులుతాయి. కేతువు రాహువు సుఖభోగ జీవితం, కేతువు జ్ఞానంతో కూడుకున్న జ్ఞాన జీవితం ఇస్తాడు. కాబట్టి ఎంటైర్లీ డిఫరెంట్ వాళ్ళ సైకాలజీ. కేతు దశ అయిన తర్వాత వీళ్ళకి శుక్రదశ ఉంటుంది. అప్పుడు ఇంకా ఎక్కువ వయసు ఉంటుంది. శుక్రదశ ఉంది కాబట్టి వీళ్ళకి ఆయుష్ అప్పటి వరకు ఉంటుంది. శుక్రుడు మృత సంజీవిని విద్య తెలిసినవాడు. కాబట్టి ఎవరికైనా ఒక శుభగ్రహ దశ 60-70 సంవత్సరాల తర్వాత ఎవరికైతే రావాలని ఉంటుందో, ఈ మధ్యలో ఎన్ని దుర్దశలు వచ్చినా బాధలు పడతారు కానీ చనిపోరు. ఒక శుభగ్రహ దశ కానీ చివరిలో 50, 60, 70 సంవత్సరాల తర్వాత లేకుండా ఉంటే, ఈ మధ్యలో అశుభగ్రహ దశ వస్తే ఏదో రకంగా వీళ్ళు జీవన్మరణ పోరాటాలు చేసి కాలం చెల్లిపోయేదని కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు పడుతున్న కష్టాలకు మనకు ఫలితం అనుభవించాలనుకుంటే జీవిత చరమాంకంలో శుభగ్రహ దశ ఉండాలి. అది ప్రతి ఒక్కరూ చూసుకోవాలి. కాబట్టి అదే గురుదశ వీళ్ళకు చివరిలో ఉండడము, పాపగ్రహమై ఏదో పాపగ్రహ ఇంకేదైనా ఉండడం ఉంటే ఆ దశలోనే ఏమవుతుంది, జీవితం ముగిసిపోతుంది. కాబట్టి మృత సంజీవిని విద్య అన్నప్పుడు ఎన్ని ప్రళయాలు వచ్చినా కానీ వీళ్ళు అన్నీ చూస్తూ వీళ్ళు మాత్రం ఏమి కాకుండా ఉంటారు, ఎన్ని ప్రమాదాలు వచ్చినా కూడా.
కాబట్టి శుక్ర మహర్దశలో వీళ్ళు చాలా చాలా అనుభవంతో అప్పుడు వృద్ధాప్యంలో వేరెవరు అనుభవించినటువంటి సౌఖ్యాన్ని అనుభవిస్తుంటారు. శుక్రుడే ఇతను వీళ్ళకు పంచమాధిపతి. మిథున రాశికి అయితే, వృషభ రాశికి అయితే రాశి అధిపతి. కాబట్టి మృగశిర నక్షత్రం వాళ్ళకు వాళ్ళ యొక్క సైకాలజీ ఎట్లా ఉంటుందో చెప్పాము. వాళ్ళకి దశల వారీగా నక్షత్రాలు నెక్స్ట్ వచ్చేది వారీగా జీవితం ఎలా ఉంటుందో చెప్పాము. వీళ్ళు చాలా స్పీడ్గా ఉంటారు. కాబట్టి ఇది గొప్ప నక్షత్రం, ఇది మంచి నక్షత్రం. కరంగాలి అంటున్నారు కదా ఈరోజు విశేషంగా. ఆ కరంగాలి వృక్షం మృగశిర నక్షత్రం. మనం తినే మునక్కాయలు, కొబ్బరి ఇవంతా కూడా మృగశిర నక్షత్రం సంబంధించిన. కాబట్టి మృగశిర నక్షత్రం అనుకూలంగా ఉన్న వాళ్ళు మాత్రమే కరంగాలి వేసుకోవాలి. కాబట్టి కరంగాలి అంటే ఎవరు పడితే వాళ్ళు వేసుకుని మాకు రిజల్ట్ లేదు, మాకు డూప్లికేట్ వచ్చింది అంటారు. వాళ్ళకి మృగశిర నక్షత్రం ఏంటి, అంత ఇంకేం లేదు. ఆ ఒక్క కరంగాలం వల్ల డూప్లికేట్ వాళ్ళ వరకు ఇచ్చేసి ఎవరైనా కావచ్చు, అమ్ముతున్న వాళ్ళు మేము కావచ్చు, ఇంకొకరిని కావచ్చు, నక్షత్ర ప్రకారం ఇవ్వాలంటే ఆ మృగశిర నక్షత్రం ఎట్లా అనుకూలంగా కావాలో అది చూసుకొని ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇది క్లుప్తంగా మృగశిర నక్షత్రం గురించి. ఇక వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు గురుగారు? ఇన్వెస్ట్మెంట్ల పరంగా తీసుకుంటే 1-2 పాదాల వాళ్ళకైతే బాగుంటుంది. వీళ్ళు స్థిరాస్తులు సంపాదించవచ్చు. 3-4 పాదాల వాళ్ళు చరాస్తులు సంపాదించుకోవాలి. చరాస్తులు అంటే ఏమి? బ్యాంక్ బ్యాలెన్స్లు, గోల్డ్ సేకరించడము, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టడము, ఇటువంటివి. ఇవన్నీ చరాస్తులు. వాటిలో లాంగ్ టర్మ్ ప్లాన్స్ లాంటివి వేసుకోవడము, ఇటువంటివన్నీ ఎక్కువ సేకరించుకోవచ్చు. స్థిరాస్తులు చిన్న చిన్న స్థిరాస్తులు. ఇప్పుడు ఒక ఫ్లాట్ ఉందనుకోండి, అది బుధగ్రహం సూచిస్తుంది. ఓ 10 ఎకరాల ల్యాండ్ ఉందనుకోండి, కుజగ్రహం సూచిస్తుంది. చిన్న చిన్న ఫ్లాట్స్ అక్కడక్కడ సంపాదించుకో, అవి చరాస్తులు అంటారు. అంటే అవసరం లేని బిల్లు అమ్ముకోవడం, ఆ లాభాలు ఎత్తుకుని తక్కువ రేటు కూడా కొనుక్కోవడం, ఇటువంటివన్నీ బాగా 3-4 పాదాలు కలిసి వస్తాయి. స్థిరాస్తులు 1-2 పాదాల వాళ్ళకు స్థిర చరాస్తులు 2 కలిసి వస్తాయి. 3-4 పాదాల వాళ్ళకు చరాస్తులు మాత్రం బాగా సంపాదించుకుంటారు కూడా. ఏ రంగాల్లోకి వెళ్తే ఎక్కువగా వీళ్ళకి అభివృద్ధి ఉంటుందంటారు? వీళ్ళు మీడియా రంగము, ఎవరు 3-4 పాదాల్లో ఉన్న వాళ్ళది మీడియా రంగము. అదేవిధంగా కమ్యూనికేషన్ రిలేటెడ్ ఏదైనా చేసుకోవచ్చు. ప్రయాణాలు, ట్రావెల్స్, ఈ కొరియర్ సర్వీస్ పెట్టుకోవడము. డిటిడిసి ప్రొఫెషనల్ ఏమంటున్నారు, వాళ్ళంతా ఓనర్సే కదా, వాళ్ళంతా కూడా అవి పెట్టి వాటిని సాధించాలంటున్నారు. ట్రాన్స్పోర్టేషన్ అంటే వెహికల్స్ రెంటల్కి ఇవ్వడము, టూర్స్ అండ్ ట్రావెల్స్. ఎందుకంటే 9వ స్థానానికి 7వ స్థానం ఇది. 9వ స్థానం అంటే ధనస్సు, 9వ స్థానం దూర ప్రయాణాలు తెలియజేస్తుంది. అప్పుడు లాజిస్టిక్స్, ఇటువంటివన్నీ పెట్టుకోవచ్చు. అంటే పత్రికా రంగంలో ఉండొచ్చు. అదేవిధంగా 3-4 పాదాలు ఉన్న వాళ్ళు చేతులతో చేసే పని, సంగీతము, తబలా వాయించడము, పియానో, టైప్ రైటింగు, ఆడిటింగు, ఇటువంటివన్నీ చేతితో చేసే వృత్తులు ఇంక ప్రపంచంలో ఎన్నో అన్ని కూడా వీళ్ళు బాగా రాణిస్తారు. అదేవిధంగా 1-2 పాదాలు ఉన్న వాళ్ళు వ్యవసాయము యోగిస్తుంది. అదేవిధంగా వీళ్ళకు మాటతో అంటే పాటలు పాడడము, స్పీచ్ ఇవ్వడము, మోటివేటర్స్గా ఉండడము, లాయర్స్గా ఉండడము, రాజకీయ నాయకులుగా వస్తే కూడా వీళ్ళకి వృషభ రాశిలో ఉన్న వాళ్ళకి వేరే గ్రహాలు అనుకూలించి ఎప్పుడు మాట్లాడుతూనే ఉండాలి కదా వాళ్ళు. జ్యోతిష్యులుగా ఉండడము, టీచర్ ఉద్యోగము, ప్రొఫెసర్సు, ఇవన్నీ కూడా అంటే వృషభ రాశి గొంతును తెలియజేస్తుంది. కాబట్టి స్వరం ద్వారా వచ్చేటువంటివన్నీ ద్వారా వీళ్ళు స్థిరాస్తులు ఫుల్గా సంపాదించుకోవచ్చు. వీళ్ళు వచ్చే కాడికి ఇది ద్విస్వభావ రాశి వచ్చింది కాబట్టి వీళ్ళు చరము అంటే ప్రయాణాలు అంతా కదులుతున్నవి. టెలికమ్యూనికేషన్, మొబైల్ షాప్ పెట్టచ్చు, అంతే. అది అమెరికాలో ఉన్నవను కలుపుతుంది కదా, స్థిరం కాదు ఫోను, ఎప్పుడు చరమే. ఫోన్ని కనీసం ఓ 50 సార్లు నాకు ప్రతి ఒక్కరు ఇట్లా అంటారు, అది చరము, కదులుతూనే ఉంటుంది. తర్వాత వచ్చేక్కడికి వెహికల్ పార్కింగ్, ఎవరు 3-4 పాదాలు ఉన్న వాళ్ళు 2 వీలర్ పార్కింగ్, 4 వీలర్ పార్కింగ్స్ అంతా పెట్టుకుంటారు కదా, అది చరము ఉంటే స్థిరంగా ఉండదు, వస్తుంది మళ్ళీ పోతుంది కంపల్సరీ. అది కదిలితేనే మళ్ళీ డబ్బులు వాళ్ళకి వస్తుంది. ఇటువంటివన్నీ ఇట్లా చెప్తే జ్యోతిష్ శాస్త్రంలో లక్షల కారకత్వాలు ఉన్నాయి. అదే మేము ఇంతకుముందు ఒక జాతకాన్ని 24 గంటలు చెప్పొచ్చు, కానీ అంత అవసరం లేదు, ఏది గుర్తుండదు. మళ్ళీ మనకి ఏది అవసరం అంతవరకు మాట్లాడుకోవాలి. ఇది ఆసక్తిగా మన వీక్షకులు నక్షత్ర ప్రభావాలు వింటున్నారు కాబట్టి వాళ్ళకి ఉన్న విషయం క్లుప్తంగా చెప్పాలి. కాబట్టి ఎక్కువగా వీళ్ళ జీవితంలో ఎవరి వల్ల ఎక్కువగా మోసపోతూ ఉంటారు, ఏ విషయాల్లో మోసపోతూ ఉంటారు ఎక్కువ? ఇప్పుడు వృషభ రాశిలో ఉన్న 1-2 పాదాల వాళ్ళు సాధ్యమైనంత వరకు మోసపోరు. వాళ్ళు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారని ఫస్టే చెప్పాను. ఈ 3-4 పాదాల వాళ్ళు మోసపోతారు. ఎందుకంటే అక్కడ వచ్చేక్కడికి దుస్వభావం అయిపోయింది. పట్టుదల ప్రదర్శిస్తారు, అదేవిధంగా ఆ పట్టుదలను వదిలేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. వీళ్ళకి యుక్త వయసులో రాహుదశ వస్తుందని చెప్పాను. యుక్త వయసులో రాహుదశ వచ్చినప్పుడు నిలకడ ఉండదు. కుజుడు వీళ్ళ రాశి నక్షత్రానికి అధిపతి, కుజుడు రక్తానికి అధిపతి.
ఇప్పుడు ఈ ముందర చిన్న టైర్ ఉంటుంది, సీట్ దానిపైన ఉంటుంది, దాని వెనకాల ఇంక పైన కూర్చుంటారు, ఇట్లా కూర్చుంటారు, బైక్లు ఉంటాయి చూడండి. అటువంటి బైక్స్ తీసుకొని ఇలా 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 పండు పెట్టిపోతుంటారు. వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేస్తుంటారు. అంత ట్రాఫిక్లో కూడా వాళ్ళు చేస్తుంటారు. అంత వేగాన్ని చూడాలనుకుంటారు. అప్పుడు వాళ్ళకి అదేదైనా స్లిప్ అయితే నష్టపోయేది వాళ్ళే కదా. ఈ 2-3 పాదాల్లో మృగశిర నక్షత్రంలో పుట్టిన వాళ్ళు కానీ, మృగశిరాలో 2-3 పాదాల్లో గ్రహాలు ఉండంగా యుక్త వయసు వచ్చిన వాళ్ళు కానీ, 2-3 పాదాలలో వేరే గ్రహాలు ఉండి ఆ గ్రహాలను మళ్ళీ రాహువు ఇంకెవరో చూడడం కానీ, ఇట్లా కొన్ని చాలా ఉంటాయి క్యాలిక్యులేషన్స్. అలా అవుతుంది. 3-4 పాదాలు ఈ మిథునంలో ఉన్నటువంటి వాళ్ళు నష్టపోయేదానికి అవకాశం ఉంటుంది. విలాసం కోసమో, సంతోషం కోసమో, ఎంజాయ్ కోసమో ఎత్తి పెట్టుకోలేకుండా ఖర్చు పెట్టేస్తారు. ఆ వయసులో వాళ్ళు భారీ పెట్టుబడులు పెట్టినా కానీ, వ్యాపారాలు చేసినా కూడా నష్టపోతారు. అంటే ఊహించుకుంటారు, మనం పెట్టుబడి పెట్టేస్తే లాభం వచ్చేస్తుంది. ఇక వీళ్ళకి ఒక సలహాగా జీవితంలో మీరు ఈ విషయం మార్చుకోండి, మీరు ఎక్కువగా అభివృద్ధి చెందుతారంటే ఏ మార్పులు చెప్తారు వీళ్ళకి? శివారాధన, లైఫ్ టైం శివారాధన. ఎందుకంటే వీళ్ళకు మిథున రాశి అంటేనే శివుడిది, శివపార్వతులది. మృగశిర నక్షత్రం తర్వాత నక్షత్రమే శివుడిది, ధనాన్ని ఇచ్చేటువంటిది, సంపత్తారు అవుతుంది. కాబట్టి శివారాధన ఎక్కువ చేయాలి, శివాలయానికి ఎక్కువ వెళ్తుండాలి. వీళ్ళంతా ఛార్జింగ్ అంతా శివాలయంలో అయిపోతారు. ఎక్కువ వీళ్ళు కూర్చుంటూ రావాలి. అప్పుడు 3-4 పాదాల వాళ్ళు కూడా ఓపిక వస్తుంది. 3-4 పాదాల వాళ్ళకి చేసే తొందరపాటు నిర్ణయాలు కూడా కంట్రోల్ అయ్యి ముందుకు వెళ్ళగలుగుతారు. కాబట్టి లైఫ్ ఎన్ని రోజులు వెళ్ళాలని అడగకూడదు, ఇక్కడ లైఫ్ టైం వెళ్ళాల్సిందే శివాలయానికి. కాబట్టి ఇది వీళ్ళకు చక్కటి పరిష్కారము, ఎన్నో ఆపదల నుంచి కాపాడుతుంది. ఏదన్నా ప్రత్యేకంగా రత్నం ఏదన్నా ధరిస్తే వీళ్ళకి అదృష్టం ఏమన్నా కలిసి వస్తుందంటే ఏదన్నా సలహా, ఏదన్నా సూచన ఇస్తారు వీళ్ళకి? అంటే ఇప్పుడు వృషభ రాశి అధిపతి రాశి రీత్యా తీసుకుంటే డైమండ్ వస్తుంది. మిథున రాశి రీత్యా తీసుకుంటే పెరిడాట్ అని ఒకటి వస్తుంది. పెరిడాట్ అంటే ఏమి? మరకత మణి. మణులు వేరు, రత్నాలు వేరు. ఆ మరకత మణి కాస్ట్ కూడా ఎక్కువ. అవి పెద్ద పెద్ద రాళ్ళు దొరకడం కూడా నాకు కొంచెం అరుదే. 2 క్యారెట్లు 3 క్యారెట్లు అట్లే ఎక్కువ దొరుకుతుంటాయి. అది కానీ దొరికి కొన్ని వేసుకోగలిగితే వేసుకోవచ్చు. మేకింగ్ ఛార్జెస్ ఎక్కువ తీసుకుంటారు. లేదంటే ఎమరాల్డ్, అదేవిధంగా వీళ్ళు గోమేదకం కూడా వేసుకోవచ్చు. ఇవి కొంచెం బాగా సపోర్టింగ్ స్టోన్స్ అని చెప్పచ్చు. ఓవరాల్గా ఈ నక్షత్రం గురించి వీళ్ళ జీవితం ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.